భారత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉడరహిత డాక్టర్ పాండురంగరావు గారు. కార్తీక మాసం ప్రారంభం అయింది కాబట్టి మరి కార్తీక మాసం విశిష్టతతో పాటు కాల్స్ చేయాలనుకునే వాళ్ళు మరి గురుగారితో మాట్లాడవచ్చు. నిస్సందేహంగా కార్తీక మాసంలో చాలా మంది కూడా రుద్రాక్ష కొత్తగా ధారణ చేసే వారికి కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా గురుగారితో మీరు మాట్లాడవచ్చు. అలాగే ఒకటి ఉన్నా కానీ ఇంకొకటి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటారు, అది ఏ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుంది ఇత్యాది అంశాలు కూడా మీరు గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. కార్తీక మాసం ఆరంభం శుభాకాంక్షలు అందరికీ కూడా, నీకు టెక్నీషియన్స్కి, వీవర్లందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని కార్తీక దామోదరుడిగా, ఈశ్వరుడిని ఈ మాసానికి అధిపతిగా మనం కొలుస్తూ, ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని విడిచి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక. అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే ఆయన మనకి దగ్గరగా ఉంటారు కాబట్టి అది ద్విగుణీకృతం అవుతుంది, దశింతల ఫలితం వస్తుంది. రుద్రాక్ష ధారణ ఒక అవకాశము, ఇది పూర్వజన్మ సుకృతము. ఈ మాసంలో అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ధరించే అవకాశం ఉంటే ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెబుతూ ఒక చిన్న కథ, ఈ మాసంలో కార్తీక మాసం ఒక చిన్న కథ ప్రారంభం చేస్తూ, శివమహాత్మ్యం అనే గ్రంథంలోంచి ఈ కథ. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ఈశ్వరుణ్ణి ఇష్టదైవంగా భావించి 11 రోజులు ఏకాదశ వ్రతము సహస్ర కమలాలతో ఆయనకి వ్రతం చేద్దామని శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం ఈశ్వరుడికి ఈ 1000 కలువ పువ్వులతో వ్రతం చేస్తూ ఉంటే, ఉదయాన్నే ప్రతిరోజు ఆ కొలంలోకి వెళ్ళి 1000 కమలాల్ని సేకరించి ఒక్కొక్క కమలం ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ, శివనామాల్ని స్మరిస్తూ విష్ణువు చేస్తున్న ఈ అభిషేకం, శివలింగానికి చేస్తున్న ఈ అభిషేకం మొత్తం ప్రపంచం అంతా చూస్తోంది. ఒక అద్భుతమైన ఘట్టం కొనసాగుతోంది. ఆఖరి రోజు వచ్చింది. ఈశ్వరుడు చూశాడు, మహావిష్ణువు గొప్పతనం ప్రపంచానికి తెలియాలి, అలాగే ఆయన్ని పరీక్షించాలి అని చెప్పి ఆ 1000 కమలాల్లోంచి ఒక కమలాన్ని ఆయన తీసేస్తాడు. 999 కమలాలు సహస్ర కమలార్చన. ఇది ఒకటి తక్కువ ఉంటే 999 కమలాలతో ఆ పేర్లని ఉచ్చరిస్తూ ఆయన చేసేటువంటి ఈ వ్రతం జరుగుతూ ఉండగా ఆఖరిలో చూసుకుంటే ఒకటి తక్కువ ఉంది. ఆఖరి రోజు అది దోషం అవుతుంది, లోపం అవుతుంది, పూర్తిగా ఉండదు. సహస్ర కమలాలు అక్కడ లేవు, ఒకటి తగ్గింది. అప్పుడు విష్ణు కంగారు పడి ఆలోచిస్తాడు ఏం చేయాలని. ఆలోచిస్తే అప్పుడు అనుకుంటాడు, ఓ నాకు 2 కళ్ళు ఉన్నాయి, నన్ను కమలనయనుడు అని నన్ను అంటారు, కమలాలతో పూరినటువంటి నేత్రములు కలిగిన వాణ్ణి కాబట్టి ఇందులోంచి నా కుడి కన్నును తీసి అక్కడ ఒక కమలానికి బదులుగా నేను పెడతాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ కమలాన్ని తన కుడి కన్నును తీసి అక్కడ పెట్టినప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారి పూలవాను కుర్చి దేవతలందరూ అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ తన కన్నుని తనకి ఇచ్చి, మళ్ళీ దీనికి గుర్తుగా ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడే ఈశ్వరుడు సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి అందజేసినటువంటి సంఘటన ఇదే. ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాల్లో ఈ సుదర్శన చక్రం ముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటుంది. కాబట్టి రైట్, శివకేశవులకి ఇరువురికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రంతో ఈ పౌర్ణమి ఉంటుంది కాబట్టి కార్తీకం అంటాము. అంటే యజ్ఞయాగాదులకి మామూలుగా మనం నక్షత్రాలు ప్రారంభం అశ్విని భరణి అని మొదలు పెడతాం, కానీ యజ్ఞాలకి సంబంధించినంత వరకు ఈ కృత్తికా నక్షత్రమే మొదటి నక్షత్రము, అగ్ని నక్షత్రము. అందుకనే యజ్ఞాల్లో కృత్తికా నుంచి భరణి వరకు చెప్తారు. ప్రారంభ నక్షత్రం కృత్తిక. అంటే ఈ మాసంలో యాగాలు ఇవన్నీ ఎక్కువ చేసుకోవచ్చా? వాటికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఈ మొత్తం అంటే ఈ భారతదేశం అంతా ఆధ్యాత్మిక శోభ హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. సో ఏమనుకుంటే ఈ మాసంలో అది అవుతుందంట. కాబట్టి ఆధ్యాత్మిక చింతన కలిగి ఈ మాసంలో ఉండడం బాగుంటుంది, మంచిది. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ.
కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు. నా పేరు అనిత మేడం. మా బాబు గురించి అడుగుదాం. ఓకే అమ్మా, అమ్మా మాట్లాడండి. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా. థ్యాంక్ యూ. ఏమిటమ్మా, ఎవరి కోసం? మా బాబు గురించి సార్. డేట్ ఆఫ్ బర్త్ 1 జనవరి 30 సార్, 30 జనవరి 2008. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్, ఒక పాప ఒక బాబు. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, బుధవారం. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. మామూలుగానే ఏదైనా పని చేస్తున్నప్పుడు దైవికమైన సహకారం తీసుకుంటే ఆ పని వచ్చే ఫలితం ఒక అద్భుతమైతే ఈ కార్తీకంలో అది మహాద్భుతం, ఒక అవకాశం రుద్రాక్ష ధారణ. అమ్మ ఈ రెండిట్లో ఏదన్నా 24/7 ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మరో కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు. ఓం నమస్తే సార్. నా పేరు మురళి. మాట్లాడండి గురుగారితో. మురళి గారు నమస్తే సార్. నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డేట్ ఆఫ్ సార్. మా అబ్బాయి సార్ 30/10/2010. అబ్బాయి ఇప్పుడు ఏమిటి, 10వ క్లాసా 10th క్లాస్? అవునండి, 10th క్లాస్ చదువుతున్నారు. ఎలా ఉన్నాయి? బాగున్నారు సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అబ్బాయికి వేయండి అవకాశం ఉంటే. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి రుద్రాక్ష కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి సరిపోతుందండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు కార్తీక మాసం అంటేనే, ఇప్పుడు శ్రావణ మాసం ఒకటి, కార్తీక మాసం ఒకటి, మేము చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, పూజలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే చాలామంది కూడా ఈ నెల వచ్చిందంటే, నేను ఒకటి వీడియో చూశాను గురుగారు. అంటే నాన్ వెజ్ తినే ప్రియులు ఆ కోడి మేక అన్ని ఎగిరి గంతేస్తున్నాయి, అమ్మయ్య ఈ నెల బతికేసాము అని. అంటే ఉపవాసాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు తినకుండా ఉంటారు, సాత్వికంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, దైవజ్ఞానంలో ఉండాలి అని అంటారు. ఇది నిజమేనా? సాత్విక ఆహారం తీసుకోవడం, సాత్విక లక్షణాలు కలిగి ఉండడం, కోపాన్ని, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవడం, భావోద్వేగాలు కంట్రోల్లో పెట్టుకోవడం, కార్తీక స్నానం, ఏకభృత్యం, పొద్దున్నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనంతో తినడం, కార్తీక దీపం, కార్తీక స్నానం, ఇవన్నీ జపం, తపం, ఇవన్నీ దానం, ఉసిరిక దీపం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ మాసం అంతా ఉసిరికాయ ఎందుకంత ఇంపార్టెన్స్ ఈ నెల? శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది. ఉసిరికాయలో ఉంటాడు తులసి, ఉసిరి, ఇవన్నీ కూడా. అందుకనే ఆ ఉసిరి, అది కూడా ఆ ఉసిరికాయ పెద్ద కాయలు ఉంటాయి కదా, వాటిని చక్కగా పైన గుండ్రంగా కట్ చేసి దానిలో నెయ్యి పోసి ఒత్తి వేసి వెలిగిస్తారు. సో ఈ మాసం అంతా డిఫరెంట్గా ఉంటుంది, సాత్వికంగా ఉండాలి. ఇక్కడ చిన్న అంటే దాష్టికం, దౌర్జన్యం, దుర్మార్గం ఎప్పుడూ పనికిరాదు. దాష్టికం ఎప్పుడూ పనికిరాదు, దుర్మార్గం ఎప్పుడూ పనికిరాదు, సాత్వికత ఎప్పుడూ గొప్పదే. ఇప్పుడు మన పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి, ఆయన ఆశ్రమంలో రేణుకాదేవితో పాటు ఉన్నాడు. ఉంటే ఈ మన కార్తవీర్యార్జునుడు రాజు తెలుసు కదా, ఆయన మొత్తం బెటాలియన్ అంతా వేసుకొని, సైన్యాన్ని అంతా వేసుకొని కార్తవీర్యార్జునుడు యుద్ధానికి వెళ్ళి వస్తున్న సమయంలో దారిలో ఈయన ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమం కనిపిస్తే ఆశ్రమం దగ్గర ఆగితే ఆయనకు అంతకుముందు చక్కగా ఒక కామధేను ఇంట్లో ఉంటుంది. కామధేనువు అంటే వచ్చిన వాళ్ళ అతిథులందరికీ కావాల్సిన భోజనాలు, ఎవరికి లోటు లేకుండా ఈ జమదగ్ని అందరికీ భోజనాలు పెట్టించేవాడు, ఎవరికి ఏ లోటు లేకుండా, ఎంతమంది వచ్చినా. కార్తవీర్యార్జునుడు వచ్చిన తర్వాత ఈ సైన్యాన్ని మొత్తం చూస్తాడు. వేలాదిగా ఉండేటువంటి సైన్యం ఉన్నది ఒక చిన్న ఆశ్రమం.
మీరందరూ ముందు రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చోమని చెప్తుంది రేణుకాదేవి భార్య. ఇదేమిటి వృద్ధ బ్రాహ్మణులు ఇద్దరు కూర్చొని ఇంతమంది వేలాది మంది కూర్చొని భోజనం అంటారు, వీళ్ళ దగ్గర ఏముంది, ఏం పెడతారు చూద్దామని కార్తవీర్యార్జునుడు అందరినీ రెడీ కమ్మంటాడు. మహా అహంకారి, 1000 చేతులు కలిగిన వాడు కదా, తనకు ఎదురు లేదు. 1000 చేతులు ఉంటాయి. 1000 చేతులు కలిగిన వాడు తన పరాక్రమానికి ఎదురు లేదు. సరే అందరినీ వచ్చి కూర్చోమంటే రేణుకాదేవి అందరికీ భోజనం, ఎవరికి ఏ లోటు లేకుండా పంచభక్ష పరమాన్నాలతో ఎవరికి ఏది కావాలంటే అది వడ్డించింది. అన్నీ చూసిన తర్వాత పరమానందభరితుడైనటువంటి రాజు ఆశ్చర్యానికి లోని, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఇంతమంది ఇన్ని వేల మందికి ఎలా పెట్టావంటే కామధేను. చక్కగా ఆవు అక్కడ కట్టివేయబడి ఉంటుంది, పక్కన దూడ ఉంటుంది. అసూయ చెందినటువంటి కార్తవీర్యార్జునుడు ఉండాల్సింది ఇక్కడ జమదగ్ని దగ్గర కాదు, ఈ ఆవు రాజుల దగ్గర ఉంటే అనేక మందికి ఇది ఉపయోగపడుతుంది, రోజు దీని ఉపయోగం ఉంటుంది అని చెప్పి సైనికులకు చెప్పి దీన్ని తీసుకొచ్చి మన దగ్గర కట్టండి అంట. అప్పుడు జమదగ్ని మహర్షి అడ్డం పడితే ఆయన్ని అవమానించి ఆయన్ని నెట్టి తోసి దాన్ని పిల్లని కూడా అక్కడ దూడను కూడా పక్కన గెంటేసి ఆవుని బలవంతంగా ఫోర్స్ఫుల్గా తీసుకువెళ్ళిపోతుంటే వెళుతుండగానే పరశువును వేసుకొని పరశురాముడు వస్తాడు. తండ్రి జమదగ్ని అక్కడ కింద ఇబ్బందికరంగా ఉంటాడు. తల్లి ఓ పక్కన రోధిస్తూ ఉంటుంది, ఈ పక్కన ఆవు కట్టబడి లేదు, అక్కడ దూడ పక్కన తను తల్లి కోసం వేచి చూస్తుంది. ఏం జరిగింది తండ్రి అని అడుగుతాడు. అసలు ఏమిటిదంతా, మీరుండగా మిమ్మల్ని కాదని ధిక్కరించి ఏం జరిగింది ఇక్కడ, మిమ్మల్ని ఎదిరించి అసలు ఎవరుంటారు అంత బలమైన, ఏం జరిగిందంటే 1000 చేతులు కలిగినటువంటి రాజు కార్తవీర్యార్జునుడు తన దాష్టికాన్ని చూపించి కామధేనువుని తీసుకుపోయాడు నాన్న అంటే, సరే ఎటుపోయాడంటే ఇటుగా పోయాడు, ఏమీ అవసరం లేదు, కొన్ని క్షణాలు ఆగండి, ఓపిక పట్టండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి, వాటి సంగతి నేను చూస్తానని చెప్పి తనకంటే వేగంగా అక్కడికి వెళ్ళి దారికి అడ్డగించి అప్పుడు ఓయి అహంకారి అని పిలిస్తే ఎవడీడని చూస్తాడు. ఈ బక్కగా ఈ కుర్రాడు ఎవడీడు అంటే పలానా అని చెప్తాడు. అరే బాపడా కుర్రడా పో, నాతో నీకేమిటి అంటాడు. అంటే నీ దాష్టికాన్ని నీ పొగర్ని అణచడానికి వచ్చాను, సాత్వికమైనటువంటి మనుషుల్ని దాష్టికత్వంతో నీ దౌర్జన్యం చేస్తే దానికి ఫలితం ఇప్పుడు చూస్తావు అని చెప్పేసి అంటే హ్యాపో అంటాడు. మొత్తం సైన్యాన్ని అందరినీ చంపేసి, వేలాది మందిని చంపేసి 1000 చేతులు నరికి, తన తలని నరికి, అక్కడికక్కడ తలని నరికి తీసుకొచ్చి ఆ కామధేనువుని తీసుకొచ్చి అక్కడ కట్టి తండ్రి గొప్పచెప్పి ప్రతీకారం తీర్చుకొని వచ్చాను తండ్రి. ఆ దాష్టికానికి ప్రారంభమే మొట్టమొదటి అడుగు, రాచరిక వ్యవస్థని నాశనం చేస్తాను, మొత్తం రాచరికం లేకుండా సర్వనాశనం చేస్తానన్న శబదానికి మొదటి అడుగు అక్కడే పడుతుంది. సో ఇది దాష్టికం, దౌర్జన్యం ఏ కాలానికి పనికిరావు, ఎప్పుడైనా అవి ఇబ్బందికరమైనవే. రైట్, బాగుంది. కాల్ చూద్దాము. హలో అమ్మ, చెప్పండి మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నాగలక్ష్మి మేడం. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ సార్. ఏమిటమ్మా? 26 డేట్ ఆఫ్ బర్త్ సార్. 26 ఫిబ్రవరి 1988 సార్. అమ్మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కాల్ కోసం రోజు వెయిట్ చేస్తున్నాను. అమ్మా మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? శుక్రవారం అంటున్నాను సార్. 26 ఫిబ్రవరి 1988 మంగళవారం, ట్యూస్డే. ట్యూస్డేనా సార్? ఓకే సార్. ఇది ఇందులో ఏం మార్పు లేదమ్మా. ఇది తదియా, కృష్ణపక్షము బహుళ తదియా, పౌర్ణమి నుంచి 3వ రోజు. ఎవరిదమ్మా ఇది? పుబ్బా నక్షత్రం. ఎవరిదమ్మా? నాదే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? సార్ నేను హౌస్ వైఫ్ సార్. మీ వారు ఏం చేస్తున్నారు? బుక్ స్టాల్ సార్. బుక్ స్టాల్. బుక్ స్టాల్. చాలా కాలానికి ఈ మాట విన్నాం. ఇప్పుడు కూడా పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారా? అంటే వ్యాపారాలు తగ్గాయి సార్ బాగా. అవునమ్మా, చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఒక్క పుస్తకం ఉంటే 100 మంది స్నేహితులతో సమానం అంట. వాళ్ళ పుస్తకాలు చదివే వాళ్ళు ఎక్కడున్నారు అంటే స్నేహితులు లేకుండా బతికేస్తున్నాం. ఆ నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్. ఇప్పుడు
ఆ నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడుండే వాళ్ళకి ఆ నాలెడ్జ్ రాదు. ఎందుకంటే ఇప్పుడు పుస్తకంలో రాజు గుర్రం మీద వెళుతున్నాడు అని ఉంటే పిల్లవాడు అది చదివినప్పుడు గుర్రం మీద వెళ్ళడం ఊహించుకుంటాడు. ఇప్పుడు కెదరాగా గుర్రం మీద కనబడుతుంటే ఏం ఊహించుకుంటాడు? నా పొంద ఏముండదు, అసలు విజువలైజేషన్కి అసలు అవకాశమే ఉండదు. కాబట్టి అందుకనే చాలా నాలెడ్జ్ని కోల్పోతున్నాం. మొత్తం అది అంతా గడిచిపోయింది. ఇప్పుడంతా డిజిటల్ మీడియా అంతే. అమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసుకోండి. ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష, కుదరకపోతే నవముఖి రుద్రాక్ష. ఈ ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, ఆరోగ్యం కోసము. అలాగే అది కుదరకపోతే నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత అది ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. అందులో ఈ కాలంలో ఇది ఒక అవకాశం. ఆల్ ది బెస్ట్. మరొక కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఉషాదేవి అండి. ఓకే, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను సార్. చెప్పండి. 14 14 6 6 1997. 97 శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఎవరిది ఇది? నాదే అండి. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది తులారాశి. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? జాతకం చాలా మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంది. మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ ఏం చేయలేదు. జాబ్కి ట్రై చేసుకుంటే జాబ్ రావట్లేదు. ఏం చదువుకున్నావు? డాడీ 10th అయింది సార్. డాడీ చనిపోయారు, హస్బెండ్ కూడా చనిపోయారు సార్. మ్యారేజ్ అయిన 3 years. అయ్యో, ఇంత చిన్న వయసులో అప్పుడే 3 ఏళ్ళు కూడా గడిచిపోయింది మ్యారేజ్ అయ్యి. ఆయన చనిపోయి 3 ఏళ్ళు అయింది. చనిపోయి 4 years అవుతుంది సార్. సంవత్సరమే కాపురం చేశావు? ఒక 3 years చేసాం సార్. తర్వాత 4 కంటిన్యూ అవుతుందనగా చనిపోయారు. అమ్మా పిల్లలమ్మా? పిల్లలు ఉన్నారు సార్, పాప బాబు. నాన్నగారు కూడా లేరు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదు? లేదు సార్. ట్రై చేస్తాను కానీ 10th క్లాస్ మాత్రమే చదువుకున్నావు? కానీ రావట్లేదు సార్. 10th క్లాస్ మాత్రమే చదువుకున్నావు? అవును సార్. ఎక్కడమ్మా, ఏ ఊర్లో ఉన్నావు నువ్వు? మాది అనకాపల్లి సార్. అనకాపల్లి. అవును సార్. సో విశాఖపట్నంలో ఏదైనా జాబ్ ఉంటే వెళ్తావా? వెళ్తాను సార్. పక్కనే కదా నీకు? పక్కనే సార్. సరే, నీ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. ఏం పేరమ్మా నీది? నా పేరు ఉషాదేవి సార్. ఉషాదేవి. రైట్. ఒక రుద్రాక్ష కూడా నువ్వు విశాఖపట్నం ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. నువ్వేమీ పే చేయక్కర్లేదు. ఏమ్మా, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకో, నేను తెలియజేస్తాను. నీ నెంబర్ కూడా నేను తీసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్తే నీ నెంబర్ కూడా అక్కడ ఇవ్వమ్మా. అది వేసుకో. ఈ కార్తీక మాసం చాలా బాగుంటుంది. అన్నీ మంచిగా జరుగుతాయి. శుభం. రైట్ గురుగారు. క్యాంప్స్ గురుగారు ఈ వారం విశాఖపట్నం మర్చిపోయినండి. రేపే విశాఖపట్నం. రేపు వచ్చి కలవడానికి ప్రయత్నం చేయి. రేపే విశాఖపట్నం. రేపు నేను విశాఖపట్నంలో మధ్యాహ్నం వరకు ఉంటాను. 1:30 వరకు నేను విశాఖపట్నంలో ఉంటాను. ఈ కార్తీక మాసం నా మీద ఒత్తిడి తీసుకురాకండి. మధ్యాహ్నం 1:30 వరకే ఉంటే ఈ కార్తీకంలో కొంచెం ఇబ్బందే. అయినా కూడా మీరు ఇది అర్థం చేసుకోండి. 2-3 ఇస్తే నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి. నేను మధ్యాహ్నం నుంచి నేను అందుబాటులోకి, హైదరాబాద్లో ఎవరైనా ఉంటే అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది, అంటే వీడియో కాల్స్లోకి. ఇక పొద్దున్నుంచి సాయంత్రం వరకు కార్తీక మాసం కాబట్టి మా అమ్మాయి శ్రావణి అక్కడే ఉంటుంది. ఎక్కడ? సోమాజిగూడ ఆఫీస్లో. అంటే కార్తీక మాసం కాబట్టి ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా, కార్తీక మాసం కాబట్టి రేపంతా కూడా శ్రావణి సాయంత్రం వరకు అక్కడ అందుబాటులో సోమాజిగూడ కార్యాలయంలో హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. నేను కూడా నాతో మాట్లాడంటే మధ్యాహ్నం 1:30 తర్వాత నేను వీడియో కాల్లోకి అందుబాటులోకి వస్తాను. సో విశాఖపట్నంలో ఒక్కొక్క పేరే మీరు నమోదు చేయించండి, 2-3 చేయించకండి.
హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. నేను ప్రతిరోజు హైదరాబాద్లోనే ఉంటాను, శని ఆదివారాలతో కలిపి. ఒక్క గురువారం నాడు, ఈ గురువారం నాడు నేను లేనప్పుడు కూడా ఇబ్బంది లేకుండా శ్రావణి తను ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు అటెండ్ అవ్వచ్చు అక్కడికి. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే బెంగళూరులో మీరుంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. అక్కడికి మీరు వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు స్పెషల్ రూములో అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడే వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినప్పుడు అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా కావచ్చు. మీరు ఆ రకంగా నాతో మాట్లాడితే ఆ రకంగా నాతో మాట్లాడినా, లేకపోతే డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలని మీరు అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. రైట్, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు దీపిక, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి గురు. అమ్మా, ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అమ్మా చెప్పండి. మా బాబు గురించి 2013 2013 మార్చ్ 27. ఏమ్మా? మార్చ్ 27 మార్చ్ 7వ క్లాస్ అమ్మా? 7th క్లాస్. ఎలా ఉన్నాయి స్టడీస్? స్టడీస్ బాగా తీసుకున్నాడు, చెప్తే విన్నాడు, మాట అస్సలు మొండితనం బాగుంది. సో ఎంతమంది పిల్లలు ఏమిటి? ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 5th క్లాస్, అమ్మాయి బాగానే ఉంటుంది కానీ వీడు పేరు. సరే సరే, పిల్లల్ని అలాగ చేయకండి అమ్మా. ఇద్దరు బాగా చదువుతారు కానీ అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము, చదువుల కోసం, ఇది నాలెడ్జ్ కోసం. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి, చాలా బాగుంటుంది. శుభం. ఓకే. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మీరు అవును, ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరంలో అర్ధనారీశ్వర స్వరూపమైన భద్రాక్ష ద్విముఖి 2 ముఖాలు కలిగినటువంటిది పూజలో పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం. ఈ కార్తీక మాసంలో శివపార్వతుల్ని డైరెక్ట్గా రుద్రాక్ష రూపంలో కొలవడం అంటే అది ఒక అవకాశము. అలాగే పూజలో పెట్టుకోవడానికి 5 రుద్రాక్షలు, ఇవి మంచిది. అవి పూజలో పెట్టుకోవడం కోసం అవి 3 రుద్రాక్షలు ఇస్తారు. ఈ కార్తీక మాసం గంగాజలంతో మీరు అభిషేకం చేసే వాళ్ళకి గంగాజలం అందజేస్తాం. గంగాజలంతో అభిషేకం చేసుకుంటే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో అంటే మేము ఇచ్చే చిన్న బాటిల్ మీరు ఒక బాటిల్లో, పెద్ద బాటిల్లో వేసుకొని మామూలు నీళ్ళలో ఇది కలిపి చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా పాత్రలో వేసుకోవడం కానీ మీ అవకాశాన్ని బట్టి. అలాగే పళని నుంచి వచ్చిన విభూది కూడా అది మీకు అందజేస్తారు. ఇవన్నీ ఉచితంగా భారతదేశంలో ఎక్కడ ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు ఈ ప్యాకెట్ అందిపుచ్చుకోవచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక సంపద. దీంట్లో ఏదో అది ఉంటుంది ఇది ఉంటుందని నేను చెప్పను. విలువైన రుద్రాక్షలు ఉంటాయి. ఇవి మీ దగ్గరకు వస్తే బాగుంటుంది. రైట్ గురుగారు, మంచి కార్యక్రమాలు అండ్ మంచి కార్యక్రమం, అలాగే మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.